బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని విమర్శించారు. ఆ విషయంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి సుభాష్ అమాయకత్వానికి జాలిపడుతున్నారని జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. బీసీ కుల ధృవీకరణ పత్రాల్లో ఓసీ అని రావడంపై పలువురు ఆందోళన చెందుతున్న విషయంపై క్లారిటీ ఇవ్వాలని మంత్రిని కోరడంలో తప్పేముందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వారి ప్రతినిధిగా మాట్లాడినట్లు జగ్గిరెడ్డి చెప్పారు. మరి సుభాష్ గారి యొక్క ఈ జిల్లాలో ఏమైనా కార్యక్రమాలు పెడుతుంటే దానికి సుభాష్ గారి యొక్క ఫోటో కూడా అందులో ఇట్లేదు. మీకు ఫోటో కూడా చూపిస్తారు చాలా చోట్ల. అంచేత ఆయనకి ఆ బాధ ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు ఎంత దారుణంగా ఆయన మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడడం వల్ల ఆయన పూర్తిగా పెట్టుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప నేను అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎంచేతంటే ఈ జిల్లా నుంచి ఆయన ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా మరి గతంలో కూడా ఉన్నారు కనుక ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి సెట్టిబల్ సోదరులు వారిని ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీలో ఉన్న వారి సర్టిఫికేట్లు కావాల్సిన ఓసీ సర్టిఫికేట్స్ వస్తున్నాయనేటువంటి బాధలో మరి ఆ సామాజిక వర్గం ఉందో మరి ఈయన తెల్లవారులేస్తే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని చెప్పి నేను అడిగాను. అది తప్పేలా అవుతుంది? అంచేత అవగాహన లేక కాదు. మొన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్ సోదరులంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక వినతిపత్రం ఇచ్చి ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు మరి సెట్టిబల్ సోదరులు ఓసీలుగా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారండి, దీనికి వెంటనే ఈ క్లారిఫికేషన్ క్లియర్ చేయండి అని చెప్పి సెట్టిబల్ సోదరులు అంతా కూడా పట్టుకెళ్ళి మొన్న జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇక్కడే ఉన్నటువంటి మంత్రి తెల్లారులిగితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు చెప్పి ఆ సర్టిఫికేట్లో ఉన్న కన్ఫ్యూజన్